పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని ఎస్పీ శ్రీనివాసరావు మండిపడ్డారు. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. సంతోషి, మొత్తానికి పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పట్ల కూడా తర్వాత అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి మీరు ఎందుకు వెళ్లారు అంటూ కూడా ఆయన దానికి సంబంధించి కూడా మేము ఇప్పటికే ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఎలాంటి అధికారిక హోదాలో కూడా ఆమె లేకపోయినప్పటికీ కూడా ఆమె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయన ఈ యొక్క మెమోల్లో స్పష్టంగా కూడా పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో జరిగినటువంటి వేడుకల్లో కూడా పోలీసులు పాల్గొనడం అయితే జరిగింది. చిలకలూరిపేట టౌన్ సిఐ సుబ్బనాయుడుతో పాటు రూరల్ సిఐ రమేష్, అదేవిధంగా ఎస్ఐ అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు సంబంధించి కూడా ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ కుంకా శ్రీనివాసరావు అయితే మాత్రం మెమోలు జారీ చేశారు. అదేవిధంగా వీరితో పాటు అదే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్ తో పాటు హోంగార్డ్ వీరయ్యకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చూడొచ్చు ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురుకా కిషోర్ పుట్టినరోజు వేడుకలు కూడా మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జరుపుకున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా అప్పట్లో ఉన్నటువంటి సిఐఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో మరి అలాంటి ఘటన మరొకముందే తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి పుట్టినరోజుల్లో వేడుకల్లో కూడా పోలీసులు పాల్గొనడం అయితే మాత్రం ఒక చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే ఈ యొక్క ఘటనపై కూడా వైసీపీ సోషల్ మీడియాలో కూడా కొంత కథనాలు కూడా వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే సంబంధించినటువంటి సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారంటే చూడండి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో పరిస్థితి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ అయితే మాత్రం కొంత అలజడి గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ ఘటనపై అయితే మాత్రం ఎస్పీ కుంకా శ్రీనివాసరావు అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారో ఆ సంబంధించినటువంటి సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హోంగార్డులతో సహా పూర్తి స్థాయిలో కూడా దీనికి వివరణ ఇవాళ ఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి ఈ రోజు సాయంత్రం లోపు అంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది సంతోషి. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు కూడా ఎస్పీ కార్యాలయానికి ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు చూస్తున్నట్టయితే ప్రత్తిపాటి పుల్లారావు కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడారు. తన భార్య పుట్టినరోజు వేడుకలకు పోలీసుల్ని ఆహ్వానించలేదు, తమ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యపై అదేవిధంగా బందోబస్తు సంబంధించినటువంటి అంశంపై పోలీసులందరినీ కూడా తమ నివాసానికి ఆహ్వానించడం జరిగింది. పోలీసులు బందోబస్తు కోసం అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ చర్యలపై చర్యలు తీసుకునేందుకు మాత్రమే తమ ఇంటికి వచ్చారు. అనంతరం అక్కడ జరిగినటువంటి పుట్టినరోజు తమ సతీమణి పుట్టినరోజు వేడుకల్లో వీళ్ళు పాల్గొనడం అయితే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారంటూ కూడా ప్రత్తిపాటి పుల్లారావు కొద్దిసేపు క్రితం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎప్పుడు నాకు ఇలాంటి అలవాట్లు లేవు, తమ ఇంట్లో ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. మొట్టమొదటిసారిగా ఏదో అంటే వాళ్ళు బయట ఉన్నటువంటి కార్యకర్తలు కేక్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా ఆ వేడుకల్లో అయితే పాల్గొనడం అయితే మాత్రం జరిగింది. ఇందులో కావాలని ఎక్కడ తప్పు జరగలేదు. ఇది కేవలం కొన్ని మీడియా ఛానళ్లు పత్రికలు తమపై ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాయని కూడా ప్రత్తిపాటి పుల్లారావు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి దీనిపై పోలీసు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కుంకా శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషి. థ్యాంక్ యూ.